గత కొన్ని రోజుల నుంచి తిరుమల వరుసపెట్టి వార్తల్లో ఉంటూ వస్తుంది. తిరుపతి, తిరుమల చరిత్రలో ఇప్పటివరకు గనక ఎప్పుడూ జరగనటువంటి తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోయి, అంతమంది క్షతగాతులైన దగ్గర నుంచి వరుసపెట్టి బంగారు దొంగతనాలని, హుండీ దొంగతనాలని, అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి పొగ కమ్ముకోవడం దగ్గర నుంచి, అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇటువంటివి జరిగేంత వరకు కూడా వరుసపెట్టి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ కూడా ప్రధానంగా కొన్నింటికి తిరుమల, తిరుపతి అంటే తిరుమల పాలక మండలికి సంబంధించి కీలకమైన వ్యక్తుల మధ్య కోఆర్డినేషన్ లేదు అని, చైర్మన్, ఈవో మధ్య కోఆర్డినేషన్ లేదని, వాళ్ళు ముఖ్యమంత్రి గారి ముందే కొట్లాడుకున్నారు అని తెలుగుదేశం పార్టీ పత్రికలే బ్యానర్ హెడ్డింగ్స్ రాశాయి. ఇది ప్రజల్లో గనక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇది డెఫినెట్లీ చేయి దాటిపోతుంది, చాలా నెగెటివ్ ప్రచారం జరుగుతుంది అని చెప్పి భావించి ఈ కథనాలు వచ్చిన 3 రోజుల తర్వాత ఇద్దరు మీడియా ముందుకొచ్చేసి చైర్మన్, ఈవో మా మధ్య ఏమీ లేదు, అంతా బాగుంది, అన్ని వివరాలు కనుక్కొని తెలుసుకొని రాయండి, ఇంకోసారి తప్పుడు కథనాలు రాయకండి, దయచేసి అటువంటివి రాయకండి, బాగోదు, మీరు ప్రతిష్టను దిగజారుస్తున్నారు, కొందరు కావాలని కథనాలు రాస్తున్నారు, కావాలని ఇటువంటి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు, మేమిద్దరం బాగానే ఉన్నామని చెప్పి ఇద్దరు ముభావంగానే కూర్చొని పక్కన పక్కన బాగున్నామని చెప్పి మీడియా సమావేశం పెట్టారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఒక జనాలను నమ్మించే ప్రయత్నం. లేదు, మేము బాగున్నాం, ఏం విభేదాలు లేవు, జరుగుతున్న చర్చ అంతా కరెక్ట్ కాదు అని. బట్ స్వామివారి భక్తుల నుంచి వచ్చే ఏమంటారు, వాళ్ళ వైపు నుంచి వస్తున్న రిక్వెస్ట్లు ఏంటి అంటే, ఇప్పుడు మీ మధ్య బాగుంటేంది, బాగాలేకుంటేంది, మీ మధ్య బాగాలేకుంటే బయటకెళ్ళి చూసుకోండి, మీ మధ్య ఉన్న విభేదాలు ఏంటో. బట్ టీటీడీ పాలక మండలిలో అంత కీలకమైన స్థానాల్లో ఉన్నప్పుడు భక్తుల విశ్వాసాన్ని కాపాడే విధంగా, భక్తుల నమ్మకాన్ని కాపాడే విధంగా, భక్తులకు ఇబ్బంది రాకుండా మీరు పని చేసి నిరూపించుకోండి, భక్తుల నమ్మకాన్ని పెంపొందించి నిరూపించుకోండి. మీ మధ్య బాగుంటే ఏంది, బాగలేకుంటే ఏంది, మీరు ఏదో జనాలను కన్విన్స్ చేయడం కాదు ఇప్పుడు కావాల్సింది. ఈ జరుగుతున్న ఒక కంప్లీట్ నెగటివ్ వైబ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు, ఆ నెగటివ్ వైబ్స్లో వాటిని పోగొట్టేసి పాజిటివ్ వైబ్స్ని మీరు రీప్లేస్ చేయండి. అసలు ఇప్పుడు వైకుంఠ దర్శనం టోకెన్లు తీసుకొని కూడా చాలామంది దర్శనానికి కూడా వస్తలేరు. చాలామంది వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళలో నమ్మకాన్ని పెంపొందించండి. మీరెవరినో నమ్మించాల్సిన అవసరం లే. బాగున్నాం, మా మధ్య బాగుంది అని ఇది ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. వాళ్ళలో నమ్మకాన్ని మీ చేతుల ద్వారా కలిగించండి. అటువంటప్పుడు మీరు ఎవరినైనా ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి శ్రీవారి భక్తులైతే నెట్టింట కూడా పెద్ద ఎత్తున పోస్టులు, కమెంట్ల రూపంలో పెట్టి వాళ్ళకైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నిజమే, వాళ్ళు ఎవరిని నమ్మించాలి, ఎవరిని కన్విన్స్ చేయాలి? కన్విన్స్ ఎవరిని చేయక్కర్లే. అక్కడ అన్నీ బాగున్నాయి, మంచిగా పాలక మండలి బాగా పరిపాలిస్తుంది, అంటే బాగా మంచి ఏర్పాట్లు చేస్తుంది, ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేదనే విధంగా వాళ్ళ చేతలు మాట్లాడాలి. ఎవరినో కన్విన్స్ చేసి అంతా బాగుందని ఏమొస్తుంది దానివల్ల?